హరీష్ రావు గారు కాంగ్రెస్ పాలనలో బూటకపు ఎన్కౌంటర్లని ఒక మాట మాట్లాడారు. ఇవాళ నక్సలైట్లకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? అట్లయితే టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నక్సలైట్ల మావోయిస్టు సిద్ధాంతాలకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళకు మరి టీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్ల పైన ఎందుకు నిషేధం తొలగించలేదు? ఈ ద్వంద్వ విధానాలు ఉండకూడదు. మీరు నక్సలైట్లా కాదా? మీది నక్సలైట్ సిద్ధాంతమా? కేసీఆర్ కూడా అప్పుడు చెప్పారుగా నక్సలైట్ సిద్ధాంతం అని. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పాలి. బూటకప్ ఎన్కౌంటర్ ఏంది? నక్సలైట్లను కాల్ చేస్తే, నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే బూటకప్ ఎన్కౌంటరా? మరి బూటకప్ ఎన్కౌంటర్లకి అంటే వాళ్ళ పోలీసులు వ్యతిరేకమా? పోలీసులు తప్పు చేసిరా? బూటకప్ ఎన్కౌంటర్ అంటే ఇంత దారుణంగా దిగజారుతారంటే, ఇంత దారుణంగా కేసీఆర్ 2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ జరిగితే సర్జికల్ స్ట్రైక్ జరగలేదు, ఏం జరగలేదు, మోడీ అబద్ధాలు చెప్పిండు, నాకు వాడెవడో ఉగ్రవాదులు చెప్పిరు, ఉగ్రవాదులు మాట్లాడుకుంటారు. ఉగ్రవాదులకు నక్సలైట్లకు మద్దతు ఇస్తుందా టీఆర్ఎస్ పార్టీ? 2019లో మూల్యం చెల్లించుకోలే మీరు. అట్లనే మీరు క్రమక్రమంగా తగ్గి ఆఖరికి 0 ఎంపీలకు వచ్చినా కూడా బుద్ధి రావట్లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. నక్సలైట్లకి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తారా? 2019లో ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అనలే సర్జికల్ స్ట్రైక్ జరగలే, ఏం జరగలేదు, మోడీ అంత అబద్ధం చెప్పిండు అన్నాడు. సిగ్గు లేకుండా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నక్సలైట్లకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు, సర్జికల్ స్ట్రైక్స్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు దేశద్రోహులు. వీళ్ళందరినీ దేశద్రోహులుగా ఊరేగించాలి. ప్రజలు ఆలోచించాలి. మీరు తెలంగాణ వాదం అంటే నక్సలైట్లకు మద్దతు ఇవ్వడమా? తెలంగాణ వాదం అంటే ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడమా? ఎస్, మేమంతా తెలంగాణ వాదులమే, కానీ ఉగ్రవాదులకు నక్సలైట్లకు మద్దతు ఇస్తామా? ఇంత దారుణమా? బూటకప్ ఎన్కౌంటర్లు అంటారా? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నక్సలైట్లపైన తెలంగాణలో నిషేధం ఎత్తివేస్తామనేటువంటి మాట ఎందుకు చేయలేదు? నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయలేదు? ఇట్లా 2 నాలుకల దూరంతో మాట్లాడతారా? సిద్ధాంతం ఉండొద్దు, ఏది పడితే అది మాట్లాడతారా? అన్నం మాదే, పియ్యి మాదే అని 2 మీదే అంటారా? ఇంత దరిద్రంగా మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు, కవిత గారేమో తెలంగాణను, కాశ్మీర్ను బలవంతంగా భారతదేశంలో కలిపిరంటారు. కేసీఆర్ ఏమో సర్జికల్ స్ట్రైక్ జరగలేదని ఆఖరికి ఆర్మీ జవాన్లను అవమానించిండు. ఈయననేమో బూటకపు ఎన్కౌంటర్లని, పోలీసులని, వ్యవస్థను అవమానిస్తున్నారు. మరి మీరు మీ సిద్ధాంతం టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టండి. అధికారంలోకి రాగానే మావోయిస్టులపైన నిషేధం ఎత్తివేస్తాము, మావోయిస్టులు నిజమైన దేశభక్తులని ఎన్టీ రామారావు చెప్పిండు కదా, అట్లా మీరు కూడా చెప్పుర్రి. నిజమైన దేశభక్తులు మావోయిస్టు సిద్ధాంతమే మేము కూడా రోజు గన్నులు వేసుకొని తిరుగుతామని చెప్పుర్రి. టీఆర్ఎస్ కార్యకర్తలంతా గన్నులు పట్టుకొని తిరగండి అని చెప్పండి. ఇదా మీ విధానము? ఇదా రాజకీయ పార్టీలు అంటే? అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, ఏది పడితే అది మాట్లాడతారా? నక్సలైట్లకు మీరే మద్దతు ఇస్తారు, పోలీసులను మీరు పక్కన పెట్టుకొని ఉంటారా? పోలీసులతోటి రక్షణ ఉంటుందా? మీకు గన్మెన్లు ఉంటారా పోలీసులు పక్కన? మళ్ళీ మీరు నక్సలైట్లను చంపేస్తే అది బూటకపు ఎన్కౌంటర్ అంటారా? ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి లేదా? రాజకీయ నాయకులు ఎవరైనా, అలా కాంగ్రెస్లైనా, టీఆర్ఎస్లైనా, బీజేపీలైనా ఎవరైనా ద్వంద్వ విధానాలు ఉండొద్దు. అధికారం కోల్పోయినా ఎస్ బై మేము చేసింది కరెక్ట్ అని చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న ఎస్ బై మేము చేసింది కరెక్ట్ అని చెప్పుకోవాలి. అధికారంలో ఉంటే అవతల సోషల్ మీడియా తప్పు చేసింది, మా సోషల్ మీడియా వాళ్ళు మంచోళ్ళు. అధికారం కోల్పోతే మా సోషల్ మీడియా వాళ్ళని. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈ పద్ధతి ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, దానికి ఒక లక్ష్మణ రేఖ ఉండాలని మాట్లాడాలి. నక్సలైట్లపైన లేకపోతే దేశభక్తులపైన ఏదైనా ఉండాలా? బూటకపు ఎన్కౌంటర్ల గురించి మాట్లాడినటువంటి హరీష్ రావు గారు మరి బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాత్రం మాట్లాడలేదు. ఇది దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ద్వంద్వ విధానాలు. గోముఖ వ్యాఘ్రాలు అంటాం కదా, మేకవన్నె పులులు అంటాం, చూసినవా? ఇట్లాంటి రాజకీయ నాయకులు, హరీష్ రావు గారే కాదు, ఎవరైనా పార్టీ సిద్ధాంతాలు ఎవరైనా సరే ఇంత దారుణంగా మాట్లాడకూడదు.